కేరళలోని వయనాడ్లో పెద్ద పులి దాడి కలకలం సృష్టించింది. ఈ దాడిలో మహిళ మృతి చెందింది. మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే మహిళపై పులి దాడి చేసింది. అనంతరం మృతదేహంలో కొంత భాగాన్ని పులి తినేసినట్లు స్థానికులు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇలా జరిగిందంటూ చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మనుషులపై అడవి జంతువులు దాడి చేయడం తగ్గిందంటూ అటవీ శాఖ మంత్రి శశీంద్రన్ అసెంబ్లీలో ప్రకటించిన మర్నాడే ఈ ఘటన జరిగింది. క్రూర మృగాలు తమపై చేస్తున్న దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ప్రజలు మనంతవాడి ఎమ్మెల్యే కేరళ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. 10 ఏళ్లలో జంతువుల దాడిలో 8 మంది మృతి చెందారన్నారు. ఎన్నిసార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన పులిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉండే గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు. కేరళలోని వయనాడ్లో పెద్ద పులి దాడి కలకలం సృష్టించింది. ఈ దాడిలో మహిళ మృతి చెందింది. మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే మహిళపై పులి దాడి చేసింది. అనంతరం మృతదేహంలో కొంత భాగాన్ని పులి తినేసినట్లు స్థానికులు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇలా జరిగిందంటూ చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మనుషులపై అడవి జంతువులు దాడి చేయడం తగ్గిందంటూ అటవీ శాఖ మంత్రి శశీంద్రన్ అసెంబ్లీలో ప్రకటించిన మర్నాడే ఈ ఘటన జరిగింది. క్రూర మృగాలు తమపై చేస్తున్న దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ప్రజలు మనంతవాడి ఎమ్మెల్యే కేరళ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. 10 ఏళ్లలో జంతువుల దాడిలో 8 మంది మృతి చెందారన్నారు. ఎన్నిసార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన పులిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉండే గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు. ఇక ఈ విషయం సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, కేరళలోనైతే ఒక పులి తోటలో పనిచేసినటువంటి మహిళపైన అయితే దాడి చేసి చంపేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ముఖ్యంగా కేరళలోని వయనాడులో పెద్ద పులి దాడి కలకలం రేపిందని చెప్పొచ్చు. ప్రజలంతా ఈ దాడితో చెల్లా చెదరని చెప్పొచ్చు. భయాందోళన ప్రజలు ఉన్నారని చెప్పారు. తోటలో పనిచేస్తున్న మహిళపై దాడి చేయడంతో తోటి మహిళలు కూడా ఆందోళన చెందారని చెప్పొచ్చు. సంపద, ఈ దాడిలో మహిళ మృతి చెందింది. అట్లాగే మనంతవాడి సమీపంలోనే కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే మహిళపై పెద్దపులి అకస్మాత్తుగా దాడి చేయడంతో అక్కడ ఉన్న స్థానికులు గాని, ఆ తోట నిర్వాహకులు గాని, తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ గాని
పెద్దపులి కోసం దాడి చేసిన ప్రాంతాన్ని మొత్తం పరిశీలించడం జరిగింది. అట్లాగే అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ మహిళకు సంబంధించిన మృతి చెందినందుకు అక్కడ ప్రజలంతా ఆందోళన ఉండడం జరిగింది. తోట నిర్వాహకులు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తుంది. అట్లాగే అనంతరం మృతదేహంతో పాటు కొంత భాగాన్ని కూడా పెద్దపులి తినేసినట్లు కూడా తోటలో ఉన్న స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా మొత్తానికి కేరళ ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇలా జరిగిందంటూ చుట్టుపక్కల వారు కూడా పెద్ద ఎత్తున నిరసన చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏదైతే పెద్దపులి సంఘటన ఉందో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. మనుషులపై అడవి జంతువులు దాడి చేయడం కూడా తగ్గించాలంటూ అటవీ శాఖ మంత్రి శశిధర్ కూడా అసెంబ్లీలో ప్రకటించినట్లు కూడా మర్నాడు ఈ సంఘటన జరగడం అంటే గతంలో అనేక సార్లు కూడా అడవిలోకి పులులు రావడం జరుగుతుంది అనేది ప్రభుత్వం గుర్తించింది. దానికి సంబంధించిన నేపథ్యంలోనే మొన్న అసెంబ్లీలో మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన మరుసటిరోడే ఈ సంఘటన జరగడం బాధాకరం అని చెప్పొచ్చు. అట్లాగే క్రూర మృగాలు ప్రజలపై చేస్తున్న దాడులను శాశ్వతంగా పరిష్కరించాలని కూడా మంత్రి పరిష్కారం చూపాలని కూడా మంత్రి చూపించడం జరిగింది. ఈ ప్రజలు ఏదైతే ఉందో కేరళ ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారని చెప్పొచ్చు. 10 ఏళ్లలో జంతువుల దాడి విపరీతంగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. 8 నుంచి 9 మంది మృతి చెందడం జరిగిందండి అని కూడా మంత్రి తెలియజేయడం జరిగింది. ఎన్నిసార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని చెప్పొచ్చు. సంపత్ మొత్తానికైతే మహిళపై దాడి చేసిన పెద్దపులిని పట్టుకోవడానికి అన్ని వైపులా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారులు కూడా భారీ ఎత్తునే పెద్దపులికి సంబంధించిన నిఘాకు సంబంధించిన కెమెరాలు కానీ అటవీ చుట్టూ కానీ లేదా కాఫీ తోట చుట్టూ కానీ కెమెరాలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడెక్కడ పెద్దపులి సంచరిస్తుంది దానికి జాడలకు సంబంధించిన కూడా అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. సంపత్ అయితే ఆ ఎట్టకేలకు మరి ఎందుకంటే కేరళ అంటేనే చుట్టూ బాగా అడవులు ఉండేటువంటి ప్రాంతం, ఈ నేపథ్యంలో మరలా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా పటిష్టమైనటువంటి ఆ భద్రతాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? దాంతోపాటు అటవీ శాఖ అధికారులు కూడా ఈ పులులను ఈ జనం ఉండేటువంటి ఈ జనారణ్యంలోకి రాకుండా ఏమైనా ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం ఉందా? సంపత్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లే నేను చెప్పినట్లు ఏదైతే మంత్రి అక్కడ అసెంబ్లీలో మాట్లాడిన మరుసటి రోజే సంఘటన జరగడం బాధాకరమని కూడా మంత్రి ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు 10 మంది వరకు చనిపోయినట్లు జంతువుల దాడిలో చనిపోయినట్లు కూడా చెప్పారు. అంటే ప్రభుత్వము ఈ సంఘటనతో పూర్తిగా సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ప్రభుత్వంతో పాటు అక్కడ అటవీ శాఖ అధికారులు ఆర్డర్ చేయడం జరిగింది అనేది తెలుస్తుంది. ఈ అటవీ శాఖ అధికారులు పెద్ద పులిని పట్టుకోవడానికి అడవితో పాటు ముఖ్యంగా కాఫీ తోటల్లో ప్రజలు పనిచేస్తుంటారు. ఆ కాఫీ తోటల చుట్టూ కూడా భారీ ఎత్తున నిఘా కెమెరాలను పెట్టి ఎక్కడి నుంచి వస్తుంది పులి, ఏ విధంగా దాడులు చేస్తుంది అనేది మొత్తం పరిశీలన చేసుకోవడానికి, ఆ పులిని పట్టుకోవడానికి ఎక్కడెక్కడ బోన్స్ ఏర్పాటు చేయాలి, ఏ దారిలో వస్తుంది, ఎట్నుంచి వస్తుంది, ఎట్నుంచి వెళ్తుంది అనేది కూడా అటవీ శాఖలు అధికారులు కూడా పరిశీలన చేస్తున్నారు. మొత్తానికైతే పులిని పట్టుకోవడానికి అష్టదిగ్బంధనం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. కేరళ అంటేనే ఒక అటవీ శాఖ అడవికి దగ్గర ఉన్న ప్రాంతం కాబట్టి మొత్తం వయనాడు ఈ చుట్టుపక్కల మొత్తం అడవి భారీ ఎత్తున ఉంటుంది కాబట్టి దీన్ని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు అట్లాగే ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలుస్తుంది. సంపత్. ఓకే రాములు, థ్యాంక్ యూ.